ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి అందరూ దూరం అయిపోయారా? బాధపడుతున్నావా? ఇదే సాయి హెచ్చరిక. సాయి చివరి సంకేతం. ఎందుకు దూరం అయ్యారో తెలుసా? కారణం తెలుసుకోవాలనుందా? అయితే రా చెబుతాను, విందువు కానీ అంటూ బాబాగారు అంటున్నారండి. బాబాగారి మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అర్థమవుతుంది. నిజానికి చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఎందుకు అందరూ నాకు దూరం అయిపోతున్నారు? నేనేం చేశానని? అందరికీ మంచి చేశాను కదా, మేలు చేశాను కదా, అయినా కూడా ఎందుకు నాకు అందరూ దూరం అయిపోతున్నారు అన్న ఒక డౌట్ అందరికీ ఉంటుందండి. దానికి బాబాగారు సమాధానం చెప్పబోతున్నారు. అలా మనుషుల్ని దూరం చెయ్యటం వెనుక బాబాగారికి ఉన్న ఉద్దేశం ఏంటో కూడా ఈరోజు అర్థమవుతుంది. అయితే ఖచ్చితంగా మన వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ముఖ్యంగా బాబాగారి భక్తులకి షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అంటూ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు మీకు త్వరగా దొరుకుతాయి. ఒకవేళ మీరు ఏదైనా దిక్కు తోచిన స్థితిలో ఉంటే బాబా గారు మీకు దారి చూపిస్తారు. ఇక లేట్ చేయకుండా బాబా గారు ఏం చెప్పబోతున్నారో విందామా? జాగ్రత్తగా విను. ఎందుకంటే ఇది ఇలాంటి సందేశం కాదు. ఒంటరి వాళ్ళు అనిపిస్తే, ఈ ప్రపంచాన్ని వదిలి దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఉండాలని అనిపిస్తే, నీకు మనశ్శాంతి లేకపోతే ఈ వీడియో నీ కోసమే. ఎందుకో తెలుసా? నీ మెదడులో, నీ మనసులో ఖచ్చితంగా ఇక్కడ ఒక ముద్ర వేసుకుంటుంది ఈరోజు సాయి సందేశం. అయితే విను. రాత్రి అందరూ నిద్రపోతున్నారు, కానీ ఒక మనిషి మాత్రం మేలుకొని ఉంటాడు. ఎందుకంటే అతని కళ్ళకు నిద్ర రావటం లేదు, అతని గుండెకు ప్రశాంతత దొరకటం లేదు. బయట చూసే వాళ్లకు అతను సాధారణ మనిషిలా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం ప్రతిరోజు యుద్ధం జరుగుతోంది. ఎంత నవ్వినా లోపల ఏదో విరిగిపోయిన శబ్దం వినిపిస్తూనే ఉంది. ఎంతమందిలో ఉన్నా నన్ను నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు లేరా అనే బాధ వెంటాడుతూ ఉంది. ఒక దశలో మనిషి జీవితంలో కాదు, తన ఆలోచనలతోనే విసిగిపోతాడు. అప్పుడే మొదలవుతుంది సాయి ఇచ్చేది సప్త పిలుపు. మొదట్లో అది అర్థం కాదు, ఎందుకో తెలియదు. జనాల మధ్య ఉండాలనిపించదు. అరుపులు, గొడవలు, అహంకారాలు ఇవన్నీ ఒక్కసారి భారంగా అనిపిస్తాయి. వీటి నుంచి దూరంగా పారిపోవాలనిపిస్తుంది. ముందు ఆనందం ఇచ్చిన విషయాలే అప్పటికప్పుడే ఖాళీగా కనిపిస్తాయి. ఎందుకంటే సాయి ఒక భక్తుని తన వాడిని చేసుకునే ముందు ఈ ప్రపంచపు మాయ మీద ఉన్న ప్రేమను నెమ్మదిగా తీసేస్తాడు. అది శాపం కాదు, అది సాయి పని. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? అలా ఎవరికి అనిపిస్తోందో తెలుసా? ఆ వ్యక్తివి నువ్వే. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. రాత్రి పడుకుని ఉన్నావు, మనసుకి నెమ్మది ఉందా? ప్రశాంతత ఉందా? లేదు కదా. ఆ మనసులో అలజడి, ఏదో తెలియని బాధ, ఎవరు అర్థం చేసుకోలేదే అన్న ఒక దుఃఖం, ఒక ఉక్రోషం, ఒక ఆవేదన, అలజడి, ఒత్తిడి అన్నీ కలగలిపి ఏదో అవుతోంది నీకు రాత్రిపూట. నీ ప్రతి బాధని కూడా నేను గమనిస్తూనే ఉన్నాను బిడ్డ. మరి అలా ఎందుకు జరిగిందంటావు? ఇది సాయి నీకు ఇస్తున్న శాపం కాదు, ఒక వరంగా భావించు తల్లి. ఎందుకంటే ఒకరోజు ఎవరూ లేని గదిలో కూర్చొని నిన్ను నువ్వే అడుగుతావు, నేనెందుకు ఇలా మారిపోతున్నాను, నాకేం కావాలి, నాకు ఏమైంది, ఎక్కడ ఉండాలి అని. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది నిజమైన ప్రయాణం తల్లి. సాయిని వెతికే ప్రయాణం కాదు, భగవంతుని వెతికే ప్రయాణం కాదు, నిన్ను నువ్వు వెతుక్కునే ప్రయాణం. నేను ఎక్కడున్నానో, నేను ఎవరిని అని సాయి భక్తుడికి మొదట ఇచ్చేది ఆనందం కాదు, ప్రశ్నలు. ఎందుకంటే ప్రశ్నలు మొదలైన చోటే ఆత్మ మేలుకుంటుంది. నువ్వు ఏం చెయ్యాలో తెలుస్తుంది. కొన్ని రాత్రుళ్ళు ఉంటాయి, కారణం లేకుండా కన్నీళ్లు వస్తాయి. ఎవరికి చెప్పుకోలేని బాధ గుండెలో రాయిలా పడిపోతుంది, రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు సాయి భక్తుడు ఆకాశం వైపు చూసి అడుగుతాడు, లేదా ఆలోచనల్లో తనకు తానే ఇలా లోపల ప్రశ్నించుకుంటాడు, నేను ఏ తప్పు చేశాను బాబా? సమాధానం రాదు. ఎందుకంటే సాయి మాటలతో కాదు, పరీక్షలతో మాట్లాడతాడు. కఠినపు సందర్భాలని నీ జీవితంలో ఎదురయ్యేలా చేస్తాడు. అప్పుడే భక్తుడికి అర్థమవుతుంది, తన జీవితంలో కొంతమంది దూరం కావటం, కొన్ని కలలు ఆశ్చర్యకరంగా రావటం
కొన్ని ఆశలు చచ్చిపోవటం, నశించిపోవటం, కోరికలు నశించిపోవటం ఇవన్నీ జరుగుతాయి. ఇవి శిక్షలు కాదు తల్లి. నీకు కావాల్సినవి దగ్గర అవ్వాలి అంటే కొన్ని వదిలేసుకోవాలి, వదిలేయాలనుకోవాలి. సాయి అన్నీ కూడా ఖాళీ చేస్తాడు, పాతవన్నీ ఖాళీ చేస్తాడు. ఎందుకో తెలుసా? పాతది విరగకపోతే కొత్తది పుట్టదు కదా. ఒక పెద్ద మనిషి అన్నాడు, సూదిలో మలినం ఉంటే దారంలోనికి ఎక్కించలేము కదా అని. అలాగే ఇది కూడా ఒక దశలో సాయి భక్తుడు ఒంటరిగా కూర్చుంటాడు, నిశ్శబ్దాన్ని వినటం నేర్చుకుంటాడు, మౌనంగా ఉండటం నేర్చుకుంటాడు. అప్పుడు అతనికి ప్రపంచం అంటే ఇక్కడ సాయి తప్ప ఇంకేమీ లేదు అని అనిపిస్తుంది. సాయి నామం తప్ప అతనికి ఇంకేమీ కూడా ఇష్టం అనిపించదు, రుచించదు. మొదట మాటలా వినిపిస్తుంది, తర్వాత ఊపిరిలా మారిపోతుంది. సాయి భక్తుడు గమనిస్తాడు, నా బిడ్డ గమనిస్తాడు. ముందు తనకు కోపం తెప్పించిన విషయాలు ఇప్పుడు చిన్నవిగా కనిపిస్తాయి. ముందు ఎవరైనా వదిలిపెడితే భయపడేవాడు, ఇప్పుడు ఒంటరిగా నడవగలుగుతున్నాడు. చీకట్లో ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాడు, చీకట్లోనే అలసిపోతున్నాడు, చీకట్లోనే ఉండగలుగుతున్నాడు. ఎందుకంటే సాయి అతనికి ఒక నిజం నేర్పించాడు. విని ధైర్యం అనేది లోపల నుంచి తనకు తానుగా ఇచ్చుకున్నాడు. మనిషి అందరితో ఉండి కూడా ఒంటరి వాడే, కానీ నాలో కలిసిన వాడు ఎప్పటికీ ఒంటరి వాడు కాడు తల్లి. సాయి ఒక గట్టి ధైర్యాన్ని నీ మనసులో బలంగా ఒక మొక్కలా నాటుతాడు. అక్కడ నుంచి కూడా భక్తుడి జీవితం మారిపోతుంది. ఉదయం లేచిన వెంటనే ఫోన్ కాదు, సాయి పేరు గుర్తొస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు భయం కాదు, ధ్యానం మొదలవుతుంది. అతను బయట ప్రపంచంలో చిన్న మనిషే కావచ్చు, కానీ లోపల మాత్రం యువతుడిలా మారిపోతాడు. ఎందుకంటే బాధను భరించిన గుండె చాలా పవిత్రమవుతుంది. సాయి తన దగ్గరికి తీసుకుని భక్తులకి కొన్ని రహస్యాలను చెబుతాడు, చూపిస్తాడు. ఎప్పుడైనా అనుకున్నావా? అది అందరికీ కనిపించు, ఒక భక్తుడికి మాత్రమే అర్థమవుతుంది. ఉదాహరణకి ఎంతో బాధలో ఒకరోజు ఎక్కడి నుంచో తెలియదు ఓం సాయిరామ్ అని అనిపించటం అనేది మెల్లగా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక ప్లేస్ నుంచి చిన్నగానో మెల్లగానో ఏదో ఒక విధంగా నీకు వినిపిస్తుంది. ఎవరు చెప్పకపోయినా మనసు సాయి మందిరం వైపు వెళ్ళాలనిపిస్తుంది. రాత్రి మొత్తం ఏడిసినా సరే ఉదయానికి లోపల ఏదో ప్రశాంతత రావటం. అవి యాదృచ్ఛికాలు కాదు. భక్తులు నమ్ముతారు, నా బిడ్డలు నమ్ముతారు. పొద్దున్నే లేవాలనిపిస్తుంది, సాయి మందిరానికి వెళ్ళాలనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాక ప్రశాంతత తీసేసుకొని ఆ ప్రశాంతమైన మనసు గల శరీరంతో సాయితో తన ఇంటికి రావటం అనేది జరుగుతుంది. చివరకు సాయి చివరి సంకేతం మాత్రం చాలా లోతైన తల్లి. ఇలాంటివి ఒకరోజు సాయి భక్తుడు తన కోరికలన్నీ మెల్లగా వదిలేస్తాడు. ప్రపంచం తనను గుర్తు పెట్టుకోవాలని కాదు, సాయి తనను మర్చిపోకూడదు అని మాత్రమే కోరుకుంటాడు. అదే చివరి మార్పు. అక్కడి నుంచి సాయి భక్తుడు సాయిని అడగటం తగ్గిస్తాడు, సాయిని అనుభవించటం మొదలు పెడతాడు. సాయితో ఉండాలనుకుంటాడు, సాయిలా మారటానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు సాయి లోపల ఒక మాట చెబుతాడు, నీ జీవితంలో అన్నీ తీసేసింది శిక్ష కాదు, నువ్వు నా దగ్గరికి వచ్చే దారిని ఖాళీ చేశాను, నీ దారి నీ చేతులతోనే నేను తయారు చేయించాను అని. మరొక రోజు భక్తుడు అద్దంలో తనను తాను చూసుకుని నవ్వుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి అర్థమైపోతుంది, తనను తాను విరగ్గొట్టింది జీవితం కాదు, తనని మలిచింది సాయేనని. చివరికి సాయి బిడ్డ తెలుసుకొని గొప్ప నిజం ఏంటంటే, సాయి నీ కోరికలు నెరవేర్చినప్పుడు మాత్రమే నీతో ఉండడు, నువ్వు విరిగిపోయినప్పుడు కూడా నీ పక్కే ఉంటాడు. అంటే నీ కోరికలు సాయి నెరవేర్చేటప్పుడు సాయి నీ పక్కన ఉండటం, నీ మనసు విరిగిపోయి చితికిపోయి ఆలస్యంగా ఎక్కడైనా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు నీ పక్కనే ఉంటాడని గుర్తించుకో. నువ్వు ఎప్పుడు బాధలో ఉన్నా, అందరూ దూరం అయిపోయినట్లు అనిపించినా, లోపల ఖాళీ అనిపించిన ఒక్క విషయం గుర్తుపెట్టుకో, కొన్ని ఆత్మలు సాధారణ జీవితంగా పుట్టవు. కొన్ని ఆత్మలు సాయి మార్గంలో నడవటానికి మాత్రమే పుడతాయి. మరియు ప్రపంచం మొత్తం కూడా నిన్ను వదిలేసినట్లు అనిపించినా, ఆ సమయం సాయి నిన్ను తన వాడిని చేస్తున్న సమయం. అర్థం చేసుకో. నేను చెప్పిన ఆ విషయాల్లో నీకు ఏమనిపించినా, నీ జీవితంలో ఏం జరిగినా సరే, నీకు అలా అనిపించి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నాకు చెప్పు. ధన్యవాదాలు సాయి అంటూ అని ఈరోజు బాబా గారు నిజంగా చాలా అద్భుతమైన సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి. మనలో ఎన్నోసార్లు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకు దూరం అయిపోతున్నారో తెలియదు, ఎందుకు విడిచి వెళ్ళిపోతున్నారో తెలియదు, పరిస్థితి ఎందుకు ఇక్కడే ఉందో అర్థం కాదు, అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. వాటన్నింటికి ఈరోజు బాబా గారు సమాధానం అందించారండి.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.